నువ్వు మనుషుల దయ కొరకు వెంపర్లాడేంత వరకు వాళ్ళు నిన్ను మరచిపోయేటట్టు దేవుడే అనుమతిస్తాడు. మనుషుల కనికరం, మనుషుల దయా దాక్షిణ్యం, మనుషుల జాలి కొరకు నువ్వు అడుక్కునేంత వరకు అది దొరకదు నీకు. డబ్బైనా, మనుషుల దయ అయినా, జాబ్ అయినా, ఏదైనా దాన్ని సాధించడం కోసం నువ్వు దేహి 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 అని మనుషులను అడుక్కునేంత వరకు నీవు సరైన మెట్టుకు రావు. ఇసురు అవతల కొట్టి దేవుని వైపు చూడు, రోషము కలిగి దేవుని వైపు చూడు. ఎన్నాళ్ళు ఏ దేవుడు నిన్ను జయ జీవితంలో తీసుకుంటా వచ్చాడో, నడిపించుకుంటా వచ్చాడో ఆయన వైపే చూడు. మరొక్క మెట్టు ఆయనే నిన్ను ఎత్తిపడతాడు. కొడితే గట్టి కొట్టు, లేకపోతే మౌనంగా కూర్చో. వాళ్ళు దయ చూపలేదు, వీళ్ళు కనికరించలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు తీసి అవతల కొట్టే. ఎవరికి వెళ్ళి చూడద్దు. పట్టుదో, ఎవరికి పట్టుదో నీ మీద కనికరం, ఎవరికి కలగదు నీ మీద జాలి, ఎవరికి కలగదు నీ మీద కనికరం, కరుణ. నువ్వు అడిగే కొద్దీ విసుగు పడుతుంటుంది, విరక్తి పడుతుంటుంది, చేతలు పడుతుంటుంది, అసహించుకుంటుంటారు, లోపల ఇబ్బంది పడుతుంటారు. వదిలే. దేవుని ముందు మోకాళ్ళుని, ఏ మనుషునికి నా పట్ల దయ పుట్టదు ప్రభు, పుడితే నీకు పుట్టాలి, నువ్వు పుట్టించాలి ఎవరికైనా నా మీద దయ. లోన్ కోసం ట్రై చేశాను నేను, అప్పులై చిలకలూరుపేటలో 8 బ్యాంకులు ఉన్నాయి. వాళ్ళు అన్ని బ్యాంకుల్లో ఏదో లేదని సంతకం పెట్టించుకుంటామంటారు. ఏది ఎన్ఓసే? ఎన్ఓసేనా? ఎన్ఓసేగా మరి నాకు గుర్తుందిగా, మీకు గుర్తులేదేంది? సరే, వాళ్ళేం లేదు, సంతకం పెట్టాలి అంటే మా బ్యాంకులో వీడికేం అప్పు లేదని. అప్పుడు అన్ని బ్యాంకుల్లో సంతకాలు అయిపోతే ఆయన లోన్ ఇస్తాడు నాకు. వేసవి రోజులు ఈ షోలో కాలుతుంది. సైకిల్ వేసుకొని పిచ్చుకొక్క తిరిగా వాళ్ళ దగ్గరికి పోవటం, వాళ్ళు నా మొహం చూడటం, ఏందయ్యా మా పనులు మాకుంటే తర్వాత రాపో అనేవాడు. మళ్ళీ ఎందుకు సంతకం పెట్టరండి అంటే మళ్ళీ పెట్టడేమో. ఎందుకు వచ్చిన గొడవ లేనిపోయిన వాళ్ళకి తెచ్చుకోవటం అని. ఇంతలో ఎండలో పడి వస్తే దుర్మార్గుడు దయలేదురా నీకు, ఏంది నువ్వు పొడిసే పోటీ ఎన్ని తీసుకొని సంతకం పెట్టాలి అంతేగా, దానికేం రోగమా? సంతకం పెట్టొచ్చుగా. మనసులో పిచ్చ ఆవేశం ఏంది అంటే మళ్ళీ అసలు రావాకుండా నేను పెట్టనంటే స్తోత్రం అనుకుంటా ఎవడి దగ్గరికి పోయినా అంతే. నా లోలు తిరిగా, 3-4 పెట్టారు, 8 మందికి. కడుపులో మండిపోయింది. ఇక బలిపేటన దగ్గర మోకాళ్ళుని వాళ్ళని నేను అడిగేది ఏందయ్యా, వాళ్ళ దయ నేను కోరేది ఏంది? అసలు ఆడికెళ్ళి నేను జాలిగా చూసేది ఏంది? నాకు తెలీదు. నేను నీ బిడ్డని, నేను నిన్ను అడుగుతున్నా, నా ముఖం చూసినప్పుడు వాళ్ళకి దయ పుట్టించు. ఆడి దయ కోసం నేను అడుక్కోవటం కాదు, నా ఫేస్ వాడు చూడగానే వాడికి దయ పుట్టాలా యేసునామంలో అని ప్రార్థన చేసి వెళ్ళా. ఆ ఒక్క పూటలో మొత్తం పెట్టారు సంతకం, మొత్తం పెట్టాడు. మోకాళ్ళని ప్రార్థన చేశా. ఎప్పటిలాగా నేను బాగానే ఏంటి అని తర్వాత రాపో అనబోయి కూడా ఇక నేను అంతకుముందేం ఈ పోసిపోయి ఎవడి కోసం పెడతావరా, నీ తాత అయినా పెడతాడు. ఇప్పుడు పెద్దానికి చెప్పొచ్చా పెట్టవాయే అన్నట్టు నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటు చూడాలి? ఎవరి కరుణ, ఎవరి జాలి, ఎవరి దయ,
నువ్వేం బజార్లో మీద తిరగాలనుకుంటున్నావు, ఆయనేమో సింహాసనం ఎక్కించాలనుకుంటున్నాడు. ఇది మనుషుల మీద, మనుషుల దయ మీద ఆధారపడటం. తీసి అవతల కొట్టు. ఏదో పాట పాడు. సర్వకృపానిధివే సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. కలవరపడినే కొండల వైపు మన మైండ్ ఏం చెప్పనా, దేవుడు చేసేది కొంచెం డిలే అవుతుంటుంది, లేట్ అవుతుంటుంది అని డౌట్ మనకి. అది మనుషులను అడుక్కుంటే తొందరగా అయిద్దని. అయిద్ది, బజార్లో ఏమిటి తిరగాల్సి వచ్చింది. మరి దేవుడు చేసేది కొంచెం నువ్వు అనుకున్నంత మెరుపు వేగంతో కాకపోయినా ఓ పద్ధతి ప్రకారం అయిద్ది, కానీ సింహాసనం వచ్చింది. మరి ఏం కావాలా? రోడ్డు వెంబడి తిరిగాను అన్నయ్య, తొందరగా బయటకు వచ్చే మార్గం చూడంటావా? అయితే కాదను, కాస్త లేట్ అయినా ఆయన చేసిన దాకా ఓపికతో ఆగుతావా? సమయం వచ్చినప్పుడు ఇక నువ్వు ఆపమన్నా ఆపడు, ఆశీర్వాదాన్ని నీ కొరకు అనుమతిస్తాడు. కాబట్టి నువ్వు ఏ వైపు చూస్తున్నావు? ఎవరి కనికరం కొరకు అరులు చేస్తున్నావు? ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నావు? ఏ స్థితిలో ఓడిపోతున్నావు? ఏ విషయాన్ని గురించి దేవుని రిక్వెస్ట్ చేస్తున్నావు? లేదా మనుషుల్ని దేహి అని అడుగుతున్నావు? మనుషులు పట్టించుకోలేదని, కనికరించలేదని, చూడలేదని, ఆలోచించలేదని ఎవరి మీద ఏడుస్తున్నావు? ఎందుకు? అదొక పిచ్చి పని. ఎవరి మీద ఏడవద్దు. ప్రభువుని గుర్తించు, ప్రభు వైపు చూడు. నీ కన్నిటిని ఆనందంగా ఆయన మారుస్తాడు.